హాయ్! మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసాక ఇది పార్ట్ 4 అనమాట. నేను చెప్పా కదా! శ్రీశైలంకి ఎంటర్ అయ్యే ముందర సాక్షి గణపతి టెంపుల్ వస్తే, ఆ టెంపుల్ అయిపోయినాక ఇప్పుడు మనం శ్రీశైలంకి ఎంటర్ అయ్యాం చూడండి. శ్రీశైలంలోకి ఎంటర్ అవ్వంగానే మనకక్కడ శివుడు, పార్వతి పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. అవైతే చాలా బ్యూటిఫుల్‌గా చాలా బాగున్నాయి. మనం ఇంకా అలానే పోతూ ఉంటే అక్కడ చూడండి శివలింగం పెద్దది, అక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ పార్కింగ్ ఏరియాస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగుంది ఆ వ్యూ అయితే లైటింగ్స్‌లో. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి లైటింగ్స్, అదే టెంపుల్ వ్యూ అనమాట. బయట అవుట్ సైడ్ నుంచి అది మనకి టెంపుల్‌కి అటు లోపలికి వెళ్తే ఎంట్రన్స్ ఉంటదనమాట. ఫస్ట్ మేమైతే కాటేజ్‌కి వెళ్ళిపోయాం. మేము తీసుకున్న కాటేజ్ పేరొచ్చి అల్లూరి సీతారామరాజు రాజుల కాటేజ్ అనమాట. అక్కడ మేము ముందరే ఆన్‌లైన్‌లో రూమ్స్ అవన్నీ బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ అడ్రస్ మాకు తెలియకపోతే కనుక్కొని మేము ఆ కాటేజ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. కాటేజ్ అయితే చాలా బాగుంది. చాలా సూపర్ ఉందనమాట. ఒక హౌస్‌లా అనిపించిందనమాట ఆ వ్యూ అవంతా. మేము అక్కడ స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళాం. ఇప్పుడు మీకు చూపించేది కాటేజ్‌కి లోపలికెళ్ళే వ్యూ అనమాట. అది అక్కడ రాస్తున్నారు చూడండి శ్రీ అల్లూరి సీతారామరాజు నిలయం అని. అక్కడ ఆ గుడికి ఎవరెవరు ఫౌండేషన్ డొనేషన్స్ ఇచ్చినట్టు కూడా ఆ ముందర ఎంట్రన్స్‌లో రాస్తున్నారనమాట. చాలా నీట్‌గా చాలా బాగుంది. మేము ఫ్రెష్ అప్ అయిపోయినాక ఫస్ట్ దేవుడి దర్శనానికి కౌంట్ టికెట్స్ తీసుకొని ఫస్ట్ వీరభద్ర స్వామికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. అదే మా ఫ్యామిలీ పిక్స్ అవన్నీ చూపిస్తున్నా. తర్వాత టెంపుల్ బయట నుంచి వచ్చినాక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము. తర్వాత దర్శనం అయిపోయింది. చాలా అయింది. మార్నింగ్ వ్యూ మీకు చూపిస్తున్నాను చూడంటే మండే రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట ఇది. మార్నింగ్ అయితే అసలు మంచు కొండల్లో ఆ గ్రీనరీతో చాలా బాగుంది చూడండి. మేమున్న కాటేజ్ మీకు వ్యూ అంతా చూపిస్తున్నా. అలా మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. మా పిల్లలు ఇద్దరు లేసారు. గుడ్ మార్నింగ్ చెప్తున్నారు చూడండి. నెక్స్ట్ చుట్టూరు కాటేజ్ మధ్యలో పార్కింగ్ ఉంటదనమాట. మనకు అక్కడే టిఫిన్, కాఫీ అవన్నీ కూడా దొరికాయి చూడండి. చెట్లతో గ్రీనరీగా మేము తీసుకున్న కాటేజ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట మనకి టెంపుల్. చాలా బాగుంది వ్యూ అయితే చూడండి. అక్కడే టిఫిన్స్, కాఫీ అవి కూడా మేము మార్నింగ్ కాఫీ తాగి ఫ్రెష్ అప్ మేము తీసుకున్న కాటేజ్ మా పిల్లలు, మా హస్బెండ్ నిల్చుకున్నారు కదా! దాని వెనకాలే అనమాట. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ ఒకసారి దేవుడి దర్శనం చేసేసుకున్నాక మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయానమాట. ఆ రిటర్న్‌లో మళ్ళీ మేము పాలధార, పంచదార ఇంకా డ్యామ్ అవన్నీ వ్యూస్ చూసామనమాట. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. మేము శ్రీశైలం వెళ్ళినందుకు దేవుడి దర్శనం మాకు సాటర్డే 9:30కి అయింది. అసలు ఎంత జరిగిందంటే దర్శనం చాలా అంటే చాలా జరిగింది. అసలు క్రౌడ్ లేదు, రష్ లేదు. చాలా జరిగింది. మండే మార్నింగ్ వెళ్ళాం కానీ దర్శనం అంత జరగలేదు. కానీ మేము సాటర్డే వెళ్ళిన దర్శనం అయితే ఫెంటాస్టిక్‌గా చాలా జరిగింది. అది కూడా చూడండి. మార్నింగ్ మేము ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయినాక ఇంక అంతా చెక్‌ఔట్ చేసేసి ఇంక రిటర్న్‌లో కొన్ని ప్లేసెస్ చూసామనమాట. ఆ వ్లాగ్ అంతా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తాము. ఆ రోజు సాటర్డే నైట్ డిన్నర్ చేసామనమాట. అదే మీకు నేను ఇప్పుడు చూపించే వ్యూ. ఆ టెంపుల్ శ్రీశైలం టెంపుల్ బయటకొచ్చాక మేము దిగామనమాట ఫోటోస్ ఇలా ఫ్యామిలీ పిక్‌తో. ఆ ఫోటోసే మీకు షేర్ చేస్తున్నా. ఇది మండే మార్నింగ్ అదే అక్కడ మా పిల్లలు స్టే చేశారు కదా! అక్కడ రూమ్ స్టే చేశాం కదా! అక్కడ ఫోటోస్ అనమాట ఇవన్నీ రూమ్‌లో. కొంచెం టైం ఉంటే మేము ఊరికే హ్యాపీగా మూమెంట్స్, ఫోటోస్ మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మనకు కావాలన్నప్పుడు కూడా చూడొచ్చు కదా! ఇది టెంపుల్ బయట అనమాట ఈ ఫోటోస్. ఇది చూడండి మార్నింగ్ వ్యూ. నిన్న మేము వెళ్ళినప్పుడు నైట్ వ్యూ అది. ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూడండి. ఆ శివలింగం తోటి, ఆ గ్రీనరీ తోటి శ్రీశైలం అయితే అసలు ఫెంటాస్టిక్‌గా సూపర్‌గా ఉంది. ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయకపోతే కంపల్సరీ వెళ్ళండి. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. చూడండి ఆ నంది ఎదురుగా శివుడు అసల ఆ దృశ్యం అయితే చాలా బాగుంది. నైట్ అయితే వాటర్ ఫాల్స్‌లా ఉంటుంది. మార్నింగ్ కాబట్టి ఇలా గ్రీనరీతో అలా ఉందనమాట. ఇంక మేము ఫోటోస్ అవన్నీ తీసుకున్నాం. ఎందుకంటే మనం వెళ్ళిన ప్లేస్ దగ్గర మనం ఫోటోస్ తీసుకుంటే ఎప్పుడైనా మనకి మెమరీస్ లాగా గుర్తుగా ఉంటాయి కదా చూసుకోవాలన్నప్పుడు. అందుకని మేము ఫోటోస్ అంతా తీసేసుకొని ఇంక మేము రిటర్న్ అయ్యేటప్పటికి టైము 10 అట్లా అయిందనమాట మండే రోజు. ఇంకా ఆ రోజు మా బ్రదర్‌కి నేను రాఖీ అవన్నీ కట్టేసి అదంతా మేము సెలబ్రేట్ చేసుకున్నాం శ్రీశైలంలో. ఆల్రెడీ నేను అవన్నీ షార్ట్ పెట్టా చూడకపోతే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.